బర్డ్ ఫ్లూ కలకలంతో చికెన్ అమ్మకాలు పడిపోవడంతో నాన్ వెజ్ ప్రియులను ఆకట్టుకునేందుకు చికెన్ మేళాను నిర్వహించారు ఏలూరు చికెన్ షాపుల యజమానులు. బర్డ్ ఫ్లూ వ్యాధిపై ప్రజల్లో నెలకొన్న అనుమానాలను నివృత్తి చేసేందుకే ఈ కార్యక్రమం చేపట్టామన్నారు. బర్డ్ ఫ్లూ వ్యాధి మనుషులకు సోకదని అటు ప్రభుత్వం ఇటు వైద్యాధికారులు సైతం స్పష్టం చేశారని చెప్పారు. చికెన్ మేళాకు వచ్చిన నాన్ వెజ్ ప్రియులు చికెన్ వెరైటీలను ఆరగించారు. చికెన్ మేళాపై మరింత సమాచారం మా ఏలూరు ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో వెలుగు చూసినటువంటి బర్డ్ ఫ్లూతో మొత్తం చికెన్ వ్యాపారులంతా కూడా కుదేలైన పరిస్థితులు, అసలు చికెన్ తినేందుకు కూడా ఎవరు ముందుకు రాని పరిస్థితుల్లో అటు పశుసంవర్ధక శాఖ కానీ అలాగే కొంచెం చికెన్ సంబంధించి కూడా కోళ్ళ ఫారాల యజమానులు కానీ వీళ్ళంతా కూడా ఇప్పుడు ప్రత్యేకంగా చికెన్ మేళాలు కూడా నిర్వహిస్తున్న పరిస్థితులు అయితే కూడా ఉన్నాయి. చికెన్ పట్ల వాళ్ళందరికీ అవగాహన కల్పించడం, చికెన్ తినడం వలన ఎటువంటి ఇబ్బందులు ఉండవని చెప్పి అవగాహన కల్పించే విధంగా కూడా కార్యక్రమాలు చేపడుతున్న సందర్భం అయితే కూడా ఉంది. మనం కూడా విజువల్స్లో కూడా స్పష్టంగా చూడొచ్చు. ఈ చికెన్ సంబంధించి కూడా మనం విజువల్స్ చూడొచ్చు. రకరకాల ఐటమ్స్ అంతా కూడా ఇస్తున్నారు. అదే మనం కూడా ఒకసారి టేస్ట్ చూద్దాం. అక్కడ కూర్చోండి. చికెన్ తినడం వలన ఎటువంటి ఇబ్బంది ఉండదనేది కూడా వాళ్ళందరికీ తెలియజేసే విధంగా కూడా జరుగుతున్నాయి. మనతో చూడొచ్చు పశుసంవర్ధక శాఖ జాయింట్ డైరెక్టర్ గోవిందరాజులు కూడా మనతో ఉన్నారు. ఆయన కూడా ఇటు ఎగ్గు కానీ చికెన్కు సంబంధించిన ఐటమ్స్ కానీ మొత్తం అంతా కూడా టేస్ట్ చూడటం జరుగుతుంది. ఇప్పటికే రకరకాల ప్రచార కార్యక్రమాలు కూడా నిర్వహిస్తున్నారు. ప్రస్తుతం ఆయన మనతో ఉన్నారు. సరే, అంటే ఇప్పటికే చికెన్ మేళాలు పెద్ద ఎత్తున నిర్వహించడం జరుగుతుంది. అయినా చికెన్ తినేందుకు ఎవరు ముందుకు రాని పరిస్థితులు కనబడుతున్నాయి. ఈ వారం కూడా అంతా కూడా చికెన్ షాపులంతా కూడా ఎలా వెళ్ళబోతున్న పరిస్థితులు ఎలా చూడాలి? చికెన్ మేళ వలన ఎటువంటి ప్రయోజనం? ఇటీవల కాలంలో ఉంగుటూరు మండలం ఏలూరు జిల్లాలో ఒక బాదంపూడి గ్రామంలో బర్డ్ ఫ్లూ వచ్చింది. అది మీ అందరికీ తెలిసిందే. అయితే మన జిల్లా కలెక్టర్ గారు అత్యంత చాకచక్యంగా ఒక 20 వెటర్నరీ ర్యాపిడ్ రెస్పాన్స్ టీమ్స్ని ఏర్పాటు చేసి వెంటనే అక్కడ ఎప్పుడైతే అది రిజల్ట్ పాజిటివ్ వచ్చిందో అక్కడ మమ్మల్ని దింపి ఆ డిసీజ్ని సింపుల్గా 7 రోజుల్లో దాన్ని కట్టడి చేయడం జరిగింది. అలాగే శాంపిల్స్ కూడా మేము భోపాల్కి పంపించాం, అది కూడా నెగిటివ్ వచ్చింది. కాబట్టి ఏంటంటే బర్డ్ ఫ్లూ జిల్లాలో ఉన్నంత మాత్రాన చికెను కోడిగుడ్లు తినడం ఏమాత్రం హానికరం కాదు. మనం ఇండియన్ వాతావరణంలో చక్కగా ఉడకబెట్టుకుని బాయిల్డ్ ఎగ్స్ తింటాము, అలాగే చక్కగా వండుకొని తింటాము. కాబట్టి ఏమాత్రం హానికరం కాదు. కానీ ప్రజల్లో ఒక రకమైన అపోహ, భయం ఉండడం వల్ల వాళ్ళకి అవగాహన తీసుకురావడం కోసం ఈ జిల్లాలో ఈ కార్యక్రమాలు ఏర్పాటు చేయడం జరిగింది. కాబట్టి చికెన్ తినడం ఏమాత్రం హానికరం కాదని మీకు తెలియజేస్తున్నాను. చికెన్ కంపెనీలు కానీ మొత్తం సంబంధించి కూడా ప్రతినిధులు కూడా ఉన్నారు. వాళ్ళు కూడా హాజరవడం జరిగింది. సరే, ఎలా చూడాలి అంటే మీరు పెద్ద ఎత్తున ప్రచారం చేస్తున్నారు, ఎటువంటి ఇబ్బంది లేదు. కానీ ప్రజలు ముందుకు వస్తున్న పరిస్థితి లేదు. ఎలా ఉంటుంది వాళ్ళకి సంబంధించి? మీరు ఇప్పుడు పెట్టారు దాని స్పందన ఎలా ఉంది? చాలా బాగుంది. అందరూ ఇష్టపడుతున్నారు తీసుకోవడం కోసం. మనం కోళ్ళ ఫారం కాపాడుకోవాలంటే ఈ వదంతులు నమ్మొద్దు. ఏమండి, ఎలా ఉంది మొత్తం? అంటే మీరు చికెన్ తింటాకి ఇప్పుడు దాకా భయపడ్డారు, ఇప్పుడు ఎలా అనిపిస్తుంది? బాగుందండి, నెంబర్ 1 ఉంది టేస్ట్. మేమేం భయపడేది తినట్లేదు, కానీ ప్రస్తుతానికి అయితే బాగుంది. నెంబర్ 1, 2, 3 లేదు. ఎలా ఉన్నాయి మొత్తం అంతా? రకరకాల ఐటమ్స్ ఉన్నాయి. ఈ ఐటమ్ కూడా సూపర్గా ఉన్నాయి. ఇది మొత్తానికి సంబంధించి కూడా అటు చికెన్ పైన కానీ లేదంటే కోడిగుడ్లు కానీ తినటం వల్ల ఎటువంటి ప్రమాదం లేదనేది ప్రజలకు అవగాహన కల్పిస్తూ కూడా అటు ఏలూరులో పెద్ద ఎత్తున అటు పౌల్ట్రీ యజమానులు కానీ అలాగే పశుసంవర్ధక శాఖ అధికారులు కానీ పెద్ద ఎత్తున చికెన్ మేళాలు నిర్వహిస్తూ ప్రజలకు అవగాహన కల్పిస్తున్న పరిస్థితులు అయితే ఉన్నాయి. ఈ మేళాకు పెద్ద ఎత్తున స్పందన కూడా వచ్చింది. ప్రతి ఒక్కరు కూడా అటు చికెన్తో తయారు చేసినటువంటి వెరైటీలని తినేందుకు అందరూ కూడా ఎగబడిన పరిస్థితులు అయితే కూడా ప్రస్తుతం ఏలూరులో నెలకొన్న. ప్రసాద్తో శ్రీనివాస్ టీవీ ఏలూరు నుంచి.